వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 9th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి చాప్టర్ 3 లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో పార్ట్ 1 వీడియో ఫ్రమ్ దిస్ చాప్టర్. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ముందుగా మోషన్ అండ్ ఫోర్స్ అనే వాటిని క్విక్గా రీకాల్ చేసుకుందాం. ఓకే, మోషన్ అంటే ఏంటి? మోషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ పొజిషన్ ఓవర్ టైం. మోషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ పొజిషన్ ఓవర్ టైం. మీ యొక్క పొజిషన్ కనుక టైంతో మారుతుంది అనుకోండి, దెన్ యు ఆర్ సెట్ టు బీ ఇన్ మోషన్. అర్థమైందా? వెన్ యూ త్రో ఏ బాల్, ఇట్ ఈజ్ ఇన్ మోషన్ త్రూ ఎయిర్. మీరు ఒక బాల్ని త్రో చేశారనుకోండి, ఆ బాల్ మూవ్ అవుతూ ఉంటుంది రైట్, ఎయిర్లో. సో మనం ఏమని చెప్పొచ్చు? వెన్ యూ త్రో ఏ బాల్, ద బాల్ ఈజ్ ఇన్ మోషన్ త్రూ ఎయిర్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పొజిషన్ టైంతో పాటు మారడం లేదనుకుందాం. అప్పుడు దాన్ని ఏమని చెప్తాం? ఒక బాడీ ఉంది, దాని పొజిషన్ టైంతో పాటు మారడం లేదు. Then the body is said to be in rest, right? If position of a body does not change with time, then the body is at rest, right? Time తో పాటు పొజిషన్ మారుతుంటే కనుక then the body is in motion. మారకపోతే కనుక పొజిషన్, the body is at rest. Okay? For example, ఈ పిక్చర్ చూడండి మీరు. This person is pedaling a cycle. Right? If you stop pedaling your bicycle, what happens? Its speed decreases gradually and then bicycle stops finally, right? మీరు తొక్కుతున్నంతసేపు సైకిల్ మూవ్ అవుతుంది రైట్. తొక్కడం ఆపేశారు అనుకుందాం. ఇఫ్ యూ స్టాప్ పెడలింగ్ ద బైసికల్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇట్ స్పీడ్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ. స్లోగా దాని స్పీడ్ తగ్గిపోతుంది అండ్ ఫైనల్లీ ఇట్ స్టాప్స్ ఎట్ సమ్ పాయింట్, రైట్? దీనికి కారణం ఏంటి అంటే దేర్ ఈజ్ ఎ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బైసికల్. రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ చేస్తుంది బైసికల్ మీద. దానివల్ల ఏమవుతుంది? స్పీడ్ అనేది తగ్గిపోతుంది అండ్ ఫైనల్గా ఆగిపోతుంది రైట్. ఆ ఫోర్స్ని ఏమంటున్నాం? ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటున్నాం. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్ ఆన్ టైర్స్ ఆఫ్ ద బైసికల్. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ స్పీడ్ డిక్రీజెస్ అండ్ ఫైనల్లీ the bicycle stops, right? ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం బైసికల్ని పెడల్ చేయడం ద్వారా. ఆ ఫోర్స్ అప్లై చేయడం ఆపేసాం. ఓకే, ఆపేస్తే ఏమవుతుంది? స్పీడ్ స్లోగా తగ్గిపోతుంది, ఫైనల్గా బైసికల్ ఆగిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ చేస్తుంది టైర్స్ మీద అని చెప్తున్నాం రైట్. ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంతకుముందు కూడా యాక్ట్ చేస్తుంది. మనం పెడలింగ్ ఆపేసినప్పుడే కాదు, పెడలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ చేస్తుంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అప్లై ఎ ఫోర్స్ దాట్ బ్యాలెన్సెస్ ద ఫ్రిక్షన్ ఎగ్జాక్ట్లీ, అంటే మీరు పెడలింగ్ చేస్తున్నారు కదా, అప్పుడు అప్లై చేస్తున్న ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఫ్రిక్షన్తో ఈక్వల్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? బైసికల్ మీద నెట్ ఫోర్స్ ఏమీ ఉండదు రైట్. ద బైసికల్ మెయింటైన్స్ సేమ్ స్పీడ్ అండ్ ఇట్ గోస్ ఇన్ యూనిఫామ్ మోషన్ రైట్. యూనిఫామ్ మోషన్ అకర్స్ వెన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఎట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఒక ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ పాత్ తీసుకుని మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ మోషన్ ఏమంటాం మనం? యూనిఫామ్ మోషన్ అంటాం. ఓకే, యూనిఫామ్ మోషన్ అనేది ఎప్పుడవుతుంది అంటే యూనిఫామ్ మోషన్ అకర్స్ వెన్ నో నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, బైసికల్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, మూవ్ అవుతున్న బైసికల్ని మీరు పెడల్ చేస్తాం వల్లే మూవ్ అవుతుంది రైట్. ఎందుకు పెడల్ చేస్తున్నారు అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేయడం కోసం.
ఎగ్జాక్ట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంతైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే కావలసినంత పెడలింగ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకోండి, మనం బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకుందాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంతైతే ఉందో అంత ఎగ్జాక్ట్ ఫోర్సే అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బైసికల్ మెయింటైన్స్ సేమ్ స్పీడ్. ఓకే, అంటే నెట్ ఫోర్స్ 0 ఉన్నప్పుడు బైసికల్ మెయింటైన్స్ సేమ్ స్పీడ్ ఆర్ ద యూనిఫామ్ మోషన్, రైట్? So uniform motion occurs when no net force acts on the object. Please note this. For example, if there is a net non-zero force, if there is a net non-zero force acts on the body either accelerates or decelerates. For example, మీరు పెడలింగ్ చేస్తున్నారు కదా, మీరు అప్లై చేసే ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా చాలా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంతైతే రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందో దానికన్నా చాలా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, సైకిల్ యాక్సిలరేట్ అవుతుంది, రైట్? మీరు ఫోర్స్ని తక్కువ అప్లై చేస్తున్నారు, ఫ్రిక్షనల్ ఫోర్సే ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ ద సైకిల్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తుంది, రైట్? అంటే నెగిటివ్ యాక్సిలరేషన్, దాన్నే డిసెలరేషన్ అని కూడా అంటాం, రైట్? వెన్ ఎ నాన్ జీరో నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ, the body either accelerates or decelerates. Okay, when no net force acts on the object and if the body is in motion, then you can expect uniform motion. For example, ఒక బాడీ రెస్ట్లో ఉంది, రైట్? రెస్ట్లో ఉందంటే దాని మీనింగ్ there is no net force acting on it. రెస్ట్లో ఉన్న నెట్ ఫోర్స్ అనేది 0, అలా కాకుండా యూనిఫామ్ మోషన్లో ఉన్న నెట్ ఫోర్స్ అనేది 0. నెట్ ఫోర్స్ అనేది కనుక నాన్ జీరో అయితే ఐదర్ బాడీ యాక్సిలరేట్స్ ఆర్ డిసెలరేట్స్. ఓకే, న్యూటన్ ప్రపోజ్ 3 ఫండమెంటల్ లాస్ ఆఫ్ మోషన్ దాట్ ఎక్స్ప్లెయిన్ ద కనెక్షన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ మోషన్. ఓకే, ఈ చాప్టర్లో మనం దాని గురించే నేర్చుకుంటాం. న్యూటన్ హ్యాస్ ప్రపోజ్డ్ 3 ఫండమెంటల్ లాస్ ఆఫ్ మోషన్ దాట్ ఎక్స్ప్లెయిన్ ద కనెక్షన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ మోషన్. అర్థమైందా? మనం న్యూటన్స్ లాస్ గురించి నేర్చుకునే ముందుగా గెలీలియోస్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఒకసారి చూద్దాం. గెలీలియో స్టేటెడ్ దట్ an object in motion will continue to be in motion as long as no external force is applied on it అని చెప్పాడు. గెలీలియో ఏం చెప్పాడు, ఒక ఆబ్జెక్ట్ కనుక మోషన్లో ఉంటే ఇట్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ మోషన్, అది మోషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసే వరకు అది మోషన్ని కంటిన్యూ చేయడానికే ట్రై చేస్తుంది అని చెప్పాడు. దీనికి బేసిస్ ఏంటంటే హీ హాస్ కండక్టెడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఎక్స్పెరిమెంట్ విత్ మోషన్ ఆఫ్ బాల్ రోలింగ్ ఆన్ ఇంక్లైన్డ్ సర్ఫేసెస్. హీ హాస్ టేకెన్ ఫ్యూ ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ and experimented with rolling of ball on them. Okay, అవేంటో చూద్దాం. When ball rolls down an inclined plane, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది కదా, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద బాల్ అనేది రోల్ డౌన్ అవుతుంది, రైట్? మీకు ఆల్రెడీ తెలుసు, ఇలా బాల్ రోల్ డౌన్ అవుతుంటే స్పీడ్ పెరుగుతుంది, రైట్? వెన్ బాల్ రోల్స్ డౌన్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇట్ స్పీడ్ ఇంక్రీజెస్, మనకు కూడా తెలుసు అది. ఇట్ యాక్సిలరేట్స్, స్పీడ్ పెరుగుతుంది, వెలాసిటీ పెరుగుతుంది. ఇట్ యాక్సిలరేట్స్ డ్యూ టు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్ చేయడం వల్ల బాల్ అనేది స్పీడ్ పెరుగుతుంది, యాక్సిలరేట్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. అండ్ గెలీలియో హ్యాస్ డన్ దాట్. ఓకే, వెన్ బాల్ రోల్స్ అప్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఈ కేసులో చూస్తే కనుక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది, దీని మీద బాల్ రోలింగ్ అప్. ఓకే, దెన్ ఇట్ స్పీడ్ డిక్రీజెస్, రైట్? ఇట్ మీన్స్ ఇట్ డిసెలరేట్స్. ఇక్కడ యాక్సిలరేషన్ లేదు, నెగిటివ్ యాక్సిలరేషన్ ఉంది, రైట్? మీరు చూస్తే స్పీడ్ ఎందుకు తగ్గుతుంది? అగైన్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డౌన్వర్డ్ డైరెక్షన్, బికాస్ ఆఫ్ దాట్ స్పీడ్ ఈజ్ డిక్రీజింగ్, రైట్?
ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద డౌన్వర్డ్ మోషన్ ఉన్నప్పుడు స్పీడ్ పెరుగుతుంది, అప్వర్డ్ మోషన్ ఉన్నప్పుడు స్పీడ్ తగ్గుతుంది. ఇది అబ్జర్వేషన్, రైట్? ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం గెలీలియో ఏం చెప్తాడంటే, ఫర్ ఏ బాల్ మూవింగ్ ఆన్ ఏ ప్లేన్ సర్ఫేస్, ఇక్కడలాగా ఒక ప్లేన్ సర్ఫేస్ మీద కనుక బాల్ మూవ్ అవుతూ ఉంటే ఇట్ హ్యాస్ నో రీజన్ టు స్పీడ్ అప్ ఆర్ స్లో డౌన్. ఇక్కడ గ్రావిటీ యాక్ట్ చేస్తుంది కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. బాల్ ఏదైతే రోల్ అవుతుందో దాని స్పీడ్ పెరిగింది. ఇక్కడ బాల్ ఏదైతే రోల్ అవుతుందో దాని స్పీడ్ తగ్గుతుంది బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాల్, రైట్? అయితే ఫర్ ఎ బాల్ మూవింగ్ ఆన్ ఎ ప్లేన్ సర్ఫేస్, ఒక లెవెల్ సర్ఫేస్ మీద బాల్ మూవ్ అవుతున్నప్పుడు ఇట్ హ్యాస్ నో రీజన్ టు స్పీడ్ అప్ ఆర్ స్లో డౌన్. దాని స్పీడ్ పెరగాల్సిన అవసరం లేదు, స్పీడ్ తగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అని చెప్తున్నాడు. అయితే మనకి ఫ్రిక్షన్ అనేది ఉంటుందని తెలుసు, బట్ ద ఎక్స్పెరిమెంట్స్ హీ వాజ్ కండక్టింగ్ ఆర్ విత్ స్మూత్ సర్ఫేసెస్. ప్లీజ్ నోట్ దాట్ హియర్ ద సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అండ్ ఆఫర్ నో రెసిస్టెన్స్ టు మోషన్. ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది కనుక లేకపోతే ఈ కేసులో బాల్ వెలాసిటీ పెరుగుతూ పోతుంది, స్పీడ్ పెరుగుతూ పోతుంది. ఈ కేసులో స్పీడ్ తగ్గుతూ పోతుంది. ఈ కేసులో ఫ్రిక్షన్ అనేది లేకపోతే స్పీడ్ పెరగాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం లేదు. అంటే బాల్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉండొచ్చు. ఇది వన్ ఆఫ్ ద గెలీలియోస్ ఎక్స్పెరిమెంట్స్. ఎప్పుడు సర్ఫేస్ కనుక స్మూత్ అయ్యి ఉండి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏమీ లేకపోతే. ఓకే, హీ హ్యాస్ కండక్టెడ్ అనదర్ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. మీరు ఇక్కడ చూస్తే he has taken two inclined surfaces. ఒకటి ఇలాగ డౌన్వర్డ్ స్లోప్ ఉన్నది, ఇంకోటి అప్వర్డ్ స్లోప్ ఉన్నది. 2 సర్ఫేసెస్ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి యూ రిలీజ్ ద బాల్. ఓకే, వన్స్ యూ రిలీజ్ ద బాల్ ఏమవుతుంది, దీని స్పీడ్ పెరుగుతూ పోతుంది, రైట్? ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇటు క్లైమ్ చేస్తుంది. ఇలా క్లైమ్ చేస్తున్నప్పుడు కొంత దూరం వరకు క్లైమ్ చేస్తుంది. గెలీలియో అబ్జర్వేషన్ ఏంటంటే, స్మూత్ సర్ఫేస్ అయి ఉంటే కనుక యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ సేమ్, అంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఈ యాంగిల్ కూడా సేమ్ అయితే, యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది సేమ్ అయితే, వెన్ బాల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇనిషియల్ హైట్, ఈ పర్టికులర్ హైట్ నుంచి బాల్ రిలీజ్ చేస్తే ఇట్ స్పీడ్ ఇంక్రీజెస్, రైట్? ఇది ఇలా కిందకు వచ్చే కొద్దీ దాని స్పీడ్ పెరుగుతుంది. అండ్ దెన్ ఇట్ మూవ్స్ అప్ స్లోప్, రైట్? ఈ డైరెక్షన్లోకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని స్పీడ్ స్లోగా తగ్గుతుంది. అండ్ అది ఒక పాయింట్ వరకు రీచ్ అవుతుంది. ఏ పాయింట్ వరకు రీచ్ అవుతుంది, ఇట్ రీచెస్ ఏ హైట్ సేమ్ యాజ్ ద ఇనిషియల్ హైట్. ఇనిషియల్ హైట్ ఎక్కడుందో ఆ హైట్ వరకు రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత మళ్ళీ డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది, రైట్? ఈ పర్టికులర్ కేసులో చూస్తే కనుక ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ బోత్ ద సైడ్స్ ఈజ్ సేమ్. యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ సేమ్ ఉన్నప్పుడు, సర్ఫేసెస్ కనుక స్మూత్ సర్ఫేసెస్ అయి ఉండి ఫ్రిక్షన్ లేకపోతే, మీరు ఇక్కడ నుంచి ఒక బాల్ రిలీజ్ చేశారు, ఓకే? దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, డౌన్వర్డ్ మోషన్ ఉంది కాబట్టి, రైట్? ఇక్కడ అప్వర్డ్ మోషన్కి వచ్చినప్పుడు దాని స్పీడ్ తగ్గుతుంది. ఫైనల్గా ఒక పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత అది రిటర్న్ వచ్చేస్తుంది. ఏ పాయింట్ వరకు వెళ్తుందంటే, ఏ హైట్ వరకు క్లైమ్ చేస్తుంది అంటే, ఇనిషియల్ హైట్ ఏదైతే ఉందో అక్కడ వరకు క్లైమ్ చేస్తుంది. ఈ క్లైమ్ చేసినప్పుడు అండ్ ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్ తీసుకుంటే కనుక ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ సేమ్. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ కేసులో లా కాకుండా లెట్స్ ఏ ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్స్ అనేవి రెండు సేమ్ కదా ఇక్కడ. నౌ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్స్. ఫస్ట్ కేసులో లెట్స్ ఏ యూ హ్యావ్ సమ్ యాంగిల్, దానికంటే తక్కువ యాంగిల్ ఉంది. రెండో కేసు అప్వర్డ్ స్లోప్ ఈజ్ లో. ఈ డౌన్వర్డ్ స్లోప్తో పోల్చుకుంటే అప్వర్డ్ స్లోప్ అనేది లో. నౌ ఇంతకు ముందులాగానే వెన్ ద బాల్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ ఇనిషియల్ హైట్ ఇట్ స్పీడ్ ఇంక్రీజెస్, రైట్? ఇక్కడ నుంచి రిలీజ్ అయినప్పుడు దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చాక దెన్ ఇట్ స్టార్ట్స్ అప్వర్డ్ మోషన్, రైట్? దెన్ ఇట్ మూవ్స్ అప్ ద స్లోప్ టిల్ ఇట్ రీచెస్ ద హైట్ సేమ్ యాజ్ ఇనిషియల్ హైట్. ఇంత ముందులాగానే ఇనిషియల్ హైట్ ఎంత ఉందో అంత హైట్ వచ్చే వరకు కూడా మూవ్ అవుతుంది, రైట్?
ఇలా అప్వర్డ్ మోషన్లో స్లో అవుతూ ఉంటుంది. బట్ ఫైనల్గా ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇట్ స్టాప్స్ అండ్ అగైన్ ఇట్ రోల్స్ బ్యాక్, రైట్? అయితే మీరు చూస్తే కనుక హైట్ అనేది సేమ్ యాజ్ ఇనిషియల్ హైట్. బట్ ఈ పర్టికులర్ కేసెస్లో చూస్తే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ హియర్ ఈజ్ మోర్, రైట్? ఇంతకుముందు 2 యాంగిల్స్ సేమ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ సేమ్, ఇక్కడ యాంగిల్ తగ్గినప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ మోర్. అంటే యాంగిల్ ఇలా తగ్గుతుంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ మోర్, రైట్? ఇలాంటి ఇంక్లైన్డ్ సర్ఫేస్ కాకుండా థర్డ్ కేస్గా ఫ్లాట్ సర్ఫేస్ తీసుకున్నారు. ఒక సైడ్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఉంది, రైట్? దిస్ హ్యాస్ గాట్ సేమ్ యాంగిల్, బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఫ్లాట్ సర్ఫేస్. సెకండ్ సైడ్ హ్యాస్ నో స్లోప్, అంటే స్లోప్ 0. ఇక్కడ స్లోప్ కొంత ఉంది ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో దానికంటే తక్కువ ఉంది, ఇక్కడ దానికంటే ఇంకా తక్కువ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం 0 ఉంది. ద సెకండ్ సైడ్ హ్యాస్ నో స్లోప్, అంటే సర్ఫేస్ అనేది లెవెల్ సర్ఫేస్, రైట్? నౌ వెన్ ద బాల్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ ఇనిషియల్ హైట్, ఇంత ముందులాగానే ఇట్ స్పీడ్ ఇంక్రీజెస్. ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి దానికి ఒక స్పీడ్ ఉంటుంది, రైట్? అండ్ తర్వాత ఇలాగా ఫ్లాట్ సర్ఫేస్ మీద ట్రావెల్ చేయడం మొదలు పెడుతుంది. దెన్ ఇట్ షుడ్ మూవ్ ఫర్ ఎవర్ అలాంగ్ ద లెవెల్ సర్ఫేస్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఎందుకంటే సేమ్ ఇనిషియల్ హైట్కి రావాలి, వచ్చే వరకు నడవాలి, బట్ దేర్ ఈజ్ నో యాంగిల్, ఇనిషియల్ హైట్ వచ్చే పొజిషనే లేదు, అంటే ఇట్ హ్యాస్ టు కంటిన్యూ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. లెవెల్ సర్ఫేస్ మీద అలాగా కంటిన్యూస్ మోషన్లోనే ఉండాలి, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూనే ఉండాలి. ఇది గెలీలియోస్ ఎక్స్పెరిమెంట్. ఇలా మూవ్ అవ్వాలి అంటే సర్ఫేసెస్ అనేవి అబ్సల్యూట్లీ ఫ్రిక్షన్ ఫ్రీ ఉండాలి, 0 ఫ్రిక్షన్ ఉండాలి. ఓకే, దీస్ ఆర్ లైక్ థాట్ ఎక్స్పెరిమెంట్స్, యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి కండక్ట్ చేసాం, తర్వాత యాంగిల్ తగ్గించాం, ఇంకొంచెం యాంగిల్ తగ్గించాం, ఇంకొంచెం యాంగిల్ తగ్గించాం. ఇలా చూస్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దాట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్. యాంగిల్ తగ్గించే కొద్దీ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది పెరుగుతూ వస్తుంది. యాంగిల్ 0 అయిపోయినప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ హ్యాస్ టు బి ఇన్ఫినిటీ. అది థాట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఈ గెలీలియో థాట్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుంది? an object is in motion will continue to be in motion. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్ మోషన్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి ఇన్ మోషన్ యాజ్ లాంగ్ యాజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్. ఓకే, ఈ కేసులో చూస్తే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవుతుంది, గ్రావిటీ, అందు గురించి స్లో అవుతుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మోషన్ని ఎఫెక్ట్ చెయ్యదు. ఈ పర్టికులర్ కేసులో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మోషన్ని ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే మోషన్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది వెర్టికల్ డైరెక్షన్లో, రైట్? సో గ్రావిటీ ఫ్రీ ఇస్ ఫ్రిక్షన్ ఫ్రీ సర్ఫేసెస్ ఉంటే కనుక దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ట్రూ. ఎక్కడ చూసిన ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికబుల్. ఓకే, బట్ గెలీలియో స్టేట్మెంట్ ఈజ్ fine, it is correct. An object in motion will continue to be in motion as long as no external force is applied on it. మనం బైసికల్ కేసులో చూసిన ఇన్ జనరల్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి బాల్ యూ త్రో ఏ బాల్ ఆన్ ద ఫ్లోర్, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ స్టాప్స్, రైట్? దీనికి అంతటికి కారణం ఏంటి? దెర్ ఈస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్ ఫోర్స్, రైట్? అదర్వైజ్ ద బాల్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ మోషన్, continue to be in motion, right? Friction force అనేది లేకపోతే. This is what Galileo said. Okay, మనం ఇప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి నేర్చుకుందాం. Galileo stated that an object in motion will continue to be in motion as long as no external force is applied on it. Right? Newton has built on top of this. Building on Galileo's work, Sir Isaac Newton formalized the laws of motion. Okay? Newton has given 3 laws of motion, right? దానికి బేసిస్ ఏంటంటే Galileo's work.
ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ ఇట్ స్టేట్ బై ద యాక్షన్ ఆఫ్ ఎ నెట్ ఫోర్స్ అని చెప్తుంది. ఎగ్జాక్ట్గా గెలీలియో ఇచ్చిన స్టేట్మెంట్ లాంటిదే. ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ మోషన్ అన్నాడు ఇక్కడ. ఎప్పటి వరకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసే వరకు. ఇక్కడ ఫస్ట్ లా ఏమని చెప్తుంది? ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఎట్ రెస్ట్. రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది. ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్, రెస్ట్లో ఉన్నదైనా లేకపోతే ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్లో ఉన్నదైనా అదే స్టేట్ని కంటిన్యూ చేస్తుంది. అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ ఇట్ స్టేట్ బై ద యాక్షన్ ఆఫ్ ఎ నెట్ ఫోర్స్. సేమ్ స్టేట్మెంట్ గెలీలియో చెప్పిన దాన్నే కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు. గెలీలియో వాజ్ టాకింగ్ అబౌట్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ ఓన్లీ. హియో న్యూటన్స్ లాకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఇన్ రెస్ట్ అండ్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఎట్ రెస్ట్, రెస్ట్లో ఉంటే అది రెస్ట్లోనే ఉంటుంది. ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్లో ఉంటే కనుక ఇట్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ ఇట్ స్టేట్ బై ద యాక్షన్ ఆఫ్ ఎ నెట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ యాక్ట్ చేస్తే మాత్రమే దాని స్టేట్ చేంజ్ అవుతుంది అనేది న్యూటన్స్ ఫస్ట్ లా. An object at rest, state at rest unless some external force acts on it. అంతేనా? ఫస్ట్లో ఏమని చెప్తుంది? ఒక ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉంటే ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్ అన్లెస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. అలా కాకుండా లెట్స్ సే an object is in uniform motion. It continues to be in uniform motion, right? An object in motion continues to be in motion with same speed in the same direction. దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం, రైట్? డైరెక్షన్ మారట్లేదు, స్పీడ్ సేమ్ ఉంది, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం, రైట్? An object in uniform motion will continue to be in uniform motion unless a net force acts on it. ఓకే, దీన్నే మనం ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటున్నాం, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా అని ఎందుకంటారో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఇనర్షియా అంటే ఏంటో నేర్చుకుందాం. మనం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఆల్రెడీ చూసాం. ఏమని చెప్పాం? ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ ఇట్ స్టేట్ బై ద యాక్షన్ ఆఫ్ ఎ నెట్ ఫోర్స్ అని చెప్పాం, రైట్? దీన్నే లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటామని చెప్పాం. ఫస్ట్ లానే లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటామని చెప్పాం. అండ్ దట్స్ ద రీజన్ వీ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇనర్షియా, రైట్? ఫస్ట్ లా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే an object at rest stays at rest unless some external force acts on it. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఎప్పుడు రెస్ట్లోనే ఉందాం అనుకుంటుంది, ఫోర్స్ అప్లై చేస్తే తప్పించి రెస్ట్లో ఉండి బయటకు తీసుకురాలేము, రైట్? An object in motion continues to be in motion with same speed and in the same direction unless a net force acts on it. దీన్నే సింపుల్గా ఎలా చెప్పొచ్చు? an object in uniform motion continues to be in uniform motion unless a net force acts on it, రైట్? ఈ రెండు స్టేట్మెంట్స్ని చూస్తే కనుక మీకు ఏం అర్థమవుతుంది? ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఇన్హెరెంట్ టెండెన్సీ టు రెసిస్ట్ చేంజెస్ ఇన్ దేర్ స్టేట్ ఆఫ్ మోషన్. ఆబ్జెక్ట్స్కి ఇన్హెరెంట్గా ఒక ప్రాపర్టీ లాంటిది ఉండిపోతుంది. ఏంటది? దే రెసిస్ట్ చేంజెస్ ఇన్ దేర్ స్టేట్ ఆఫ్ మోషన్. రెస్ట్లో ఉంటే దానికి ఒక స్టేట్ ఉంది కదా, రెస్ట్ స్టేట్. ఆ స్టేట్ నుంచి మారడానికి దానికి ఇంట్రెస్ట్ లేదు. అదే స్టేట్ ఆఫ్ మోషన్లో ఉంటే, యూనిఫామ్ మోషన్లో, దాని నుంచి మారడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆ ప్రాపర్టీ ఇన్హెరెంట్ టెండెన్సీ ఏదైతే ఉందో, ఓకే, ఆ టెండెన్సీ అనేది ఇనర్షియా. ఇనర్షియా ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ that resists changes in its state or motion.
ఇనర్షియా అనేది ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ అంటే ఇట్ రెసిస్ట్ చేంజెస్ ఇన్ ఇట్ స్టేట్ ఆర్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని కానీ మోషన్ని కానీ మార్చడానికి ఇష్టపడకుండా రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది కదా, ఆ ప్రాపర్టీనే ఇనర్షియా ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఓకే, ఇనర్షియా అంటే అర్థమైందా? Inertia is the property of an object that keeps the object at rest if it is already at rest. ఒక ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉంటే ఇనర్షియా అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది? ఇట్ ట్రైస్ టు కీప్ ద ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మోషన్, then inertia keeps it moving at constant velocity. If object is at rest, it tries to maintain the same position, రెస్ట్లోనే ఉండేట్టు చూస్తుంది. అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ కనుక ఆల్రెడీ ఇన్ యూనిఫామ్ మోషన్లో ఉంటే ఇట్ ట్రైస్ టు కీప్ ఇట్ మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇనర్షియా అనేది దాని స్టేట్ని మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తుంది unless some external force acts on the object, right? So దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇనర్షియా అంటే ఏమన్నా, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ దట్ రెసిస్ట్ చేంజెస్ ఇన్ ఇట్ స్టేట్ ఆర్ మోషన్ అని చెప్పాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us కన్సిడర్ ఎ బుక్ లయింగ్ ఆన్ ఎ టేబుల్. మీకు ఒక టేబుల్ మీద ఒక బుక్ పడి ఉంది, ఓకే, రెస్ట్లో ఉంది, రైట్? రెస్ట్లో ఉంటే అది ఎప్పటికీ రెస్ట్లోనే ఉండాలి. అదే కదా న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ సేయింగ్. అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా, ద బుక్ విల్ రిమైన్ ఎట్ రెస్ట్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. మీరు కదిపితే, మీరు టచ్ చేస్తే మాత్రమే బుక్ కదులుతుంది, అదర్వైజ్ బుక్ పొజిషన్ అనేది అక్కడే ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ రెస్ట్ మీన్స్ ఇట్ విల్ బీ ఇన్ రెస్ట్ ఫర్ ఎవర్. అదే ఫస్ట్ లా చెప్తుంది, రైట్? అన్లెస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. మీరు పుష్ చేస్తే కదులుతుంది, లేకపోతే లేదు, రైట్? If you push the book, it will move. If you apply no force, then it stays still. అక్కడే ఉంటుంది, రైట్? సో దీని మీనింగ్ ఏంటి? The book has got inertia. It doesn't want to move. Application of force is required to overcome the inertia. మీరు ఫోర్స్ అప్లై చేస్తేనే ఇనర్షియా నుంచి బయటకు వస్తుంది. దాని ఇనర్షియాను ఓవర్కమ్ చేసి book starts to move, right? An object at rest will try to remain at rest unless we apply an external force to change its position, right? ఒక ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉంటే it will try to remain at rest, అదే ఇనర్షియా, రైట్? అన్లెస్ we apply some external force to change its position. ఇలా రెస్ట్లో ఉన్న బాడీస్కున్న ఇనర్షియాని ఏమంటున్నాం అంటే స్టాటిక్ ఇనర్షియా అంటాం. An object at rest will try to remain at rest due to inertia, right? ఆ inertia ఏమంటున్నాం? స్టాటిక్ ఇనర్షియా అంటున్నాం. Let's consider another example. Consider a stack of carom coins on a carom board. Carom board మీద మీరు కాయిన్స్ని ఒకదాని మీద ఒకటి ఇలాగా స్టాక్ చేయండి. And give a sharp hit at the bottom of stack with a striker. కింద ఉన్న కాయిన్ ఉంది కదా, ఆ కాయిన్ని టార్గెట్ చేస్తూ స్ట్రైకర్ తోటి షార్ప్ హిట్ కొట్టండి, ఓకే? అప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు, 1 or 2 కాయిన్స్ ఎట్ ద బాటమ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్, రైట్? ఇక్కడ చూస్తే 1 or 2 కాయిన్స్ బయటకు వచ్చాయి, ఇక్కడ వైట్ కాయిన్ బయటకు వచ్చేసింది, రైట్? 1 or 2 కాయిన్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద స్టాక్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టాక్ విల్ స్లైడ్ డౌన్, రైట్? మీరు చూడండి, ముందు పెట్టిన స్టాక్ ఎలా ఉందో అలాగే ఉంది. ఫస్ట్ 2-3 కాయిన్స్ బయటకు వెళ్ళిపోగా మిగిలిన స్టాక్ అలాగే ఉంది, రైట్? దీనికి కారణం ఏంటంటే స్టాటిక్ ఇనర్షియా, రైట్? ఇనిషియల్గా ఆల్ ద కాయిన్స్ ఆర్ ఎట్ రెస్ట్, రైట్? మీరు స్ట్రైకర్తో హిట్ చేయకపోతే కనుక దే విల్ ట్రై టు రిమైన్ ఎట్ రెస్ట్ ఫర్ ఎవర్, కదలకుండా ఉండడానికే ఉంటుంది. అదే కదా ఇనర్షియా, స్టాటిక్ ఇనర్షియా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే హిట్ చేశారో మీన్స్ యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ 1 or 2 కాయిన్స్ ఎట్ ద బాటమ్, రైట్? ఆ కాయిన్స్ బయటకు వెళ్ళిపోయాయి.
రిమైనింగ్ కాయిన్స్ ఏమైనాయి, దే ట్రై టు మెయింటైన్ ద సేమ్ రెస్ట్ పొజిషన్. అందు గురించే ఆ స్టాక్ లానే ఉంది, దాని పొజిషన్ ఏం పెద్దగా చేంజ్ అవ్వలేదు. రైట్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ స్టాటిక్ ఇనర్షియా. గాట్ ఇట్? ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us కన్సిడర్ ఎ టంబ్లర్ కవర్డ్ విత్ ఎ థిక్ పేపర్ అండ్ ఎ కాయిన్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ యాజ్ షోన్. మీరు ఇక్కడ ఒక గ్లాస్ ఉంది కదా, టంబ్లర్ అంటాం, రైట్? అండ్ యూ ప్లేస్ ఎ పేపర్, థిక్ పేపర్ని ఒకదాన్ని ప్లేస్ చేయండి దాని మీద, అండ్ ఒక కాయిన్ని సెంటర్లో ఉండేట్టుగా పెట్టండి, ఈ పిక్చర్లో చూపించినట్టు. యు క్విక్లీ పుష్ ద పేపర్, చాలా ఫాస్ట్గా పేపర్ని పుష్ చేయండి మీరు. ఓకే, వెన్ యూ క్విక్లీ పుష్ ద పేపర్, వాట్ హ్యాపెన్స్? ద కాయిన్ ఫాల్స్ ఇన్ ద టంబ్లర్ డ్యూ టు ఇట్స్ స్టాటిక్ ఇనర్షియా. మీరు పేపర్ని పుష్ చేశారు, సో పేపర్ ఈజ్ సెట్ ఇన్ మోషన్, రైట్? పేపర్ రెస్ట్లో ఉంది, కాయిన్ రెస్ట్లో ఉంది, టంబ్లర్ రెస్ట్లోనే ఉంది. అయితే మీరు పేపర్ని పుష్ చేశారు, పేపర్ని పుష్ చేస్తే పేపర్ విల్ మూవ్, రైట్? పేపర్ దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఈ కాయిన్ ఉంది కదా, ఇట్ ట్రైస్ టు మెయింటైన్ ద సేమ్ స్టేట్, రెస్ట్ స్టేట్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది ఇనర్షియా వల్ల, రైట్? అంటే అదే పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఒకసారి ఎప్పుడైతే పేపర్ ఇలా జరిగిపోయిందో, ఈ కాయిన్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది కదా, దానివల్ల ఏమవుతుంది? టంబ్లర్లో పడుతుంది. సో టంబ్లర్లో కాయిన్ పడడానికి కారణం ఏంటి? స్టాటిక్ ఇనర్షియా ఆఫ్ ద కాయిన్. అండర్స్టూడ్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఎ బస్ సడన్లీ స్టార్ట్స్ మూవింగ్, passengers tend to be pushed backward. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, రైట్? మీరు బస్సులో కూర్చున్నారు, సడన్గా డ్రైవర్ బస్ స్టార్ట్ చేసి స్పీడ్గా మూవ్ చేస్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది? మీరు సీట్లో బ్యాక్కి పుష్ అవుతారు, రైట్? యూ విల్ బి పుష్డ్ బ్యాక్వర్డ్స్. దీనికి కారణం ఏంటంటే స్టాటిక్ ఇనర్షియా. ఇట్ హ్యాపెన్స్ బికాస్ ద బాడీస్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్, రైట్? బస్ రెస్ట్లో ఉంది, పాసింజర్స్ కూడా రెస్ట్లోనే ఉన్నారు ఇనిషియల్లీ. బట్ బస్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. బట్ పాసింజర్స్, దేర్ బాడీస్ ఆర్ కంటిన్యూ టు బీ ఇన్ రెస్ట్. దే వాంట్ టు రిమైన్ ఎట్ రెస్ట్ డ్యూ టు ఇనర్షియా. దీన్ని ఏమన్నా స్టాటిక్ ఇనర్షియా. సో ఈ స్టాటిక్ ఇనర్షియా వల్ల పాసింజర్స్ టెండ్ టు బీ పుష్డ్ బ్యాక్వర్డ్స్, రైట్? ఇప్పుడు వరకు మనం ఇనర్షియాలో ఒక కైండ్ స్టాటిక్ ఇనర్షియా గురించి మాట్లాడాం. రెండో టైప్ ఆఫ్ ఇనర్షియా కూడా ఉంది, దాన్ని డైనమిక్ ఇనర్షియా అంటున్నాం. ఓకే, స్టాటిక్ ఇనర్షియా అనేది ఎప్పుడు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ రెస్ట్లో ఉండడాన్నే కంటిన్యూ చేస్తాయి అనే దాని గురించి, రైట్? అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ విల్ ట్రై టు రిమైన్ ఎట్ రెస్ట్. దీనికి కారణం ఏంటి? స్టాటిక్ ఇనర్షియా అన్నాం. అంటే దాని స్టాటిక్ పొజిషన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇనర్షియా అనేది, దాన్ని స్టాటిక్ ఇనర్షియా అన్నాం. రెండోదాన్ని డైనమిక్ ఇనర్షియా అంటున్నాం. మనకు తెలుసు, an object in motion always try to be in motion and move in the same direction. ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ అదే డైరెక్షన్లో మూవ్ అవడానికే ప్రిఫర్ చేస్తుంది, రైట్? ఇది కూడా ఇనర్షియానే, రైట్? ఇనర్షియా అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ దట్ రెసిస్ట్ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్ ఆర్ మోషన్. అది రెస్ట్ స్టేట్లో ఉంటే రెస్ట్ స్టేట్లో ఉండడానికి ఇష్టపడుతుంది, చేంజ్ అవ్వడానికి రెసిస్ట్ చేస్తుంది, రైట్? అదే మోషన్లో ఉంటే మోషన్లో ఉండడానికి ఇష్టపడుతుంది, మోషన్లో చేంజ్ రావడాన్ని రెసిస్ట్ చేస్తుంది, రైట్? ఆ ప్రాపర్టీని ఏమన్నా ఇనర్షియా, రైట్? సో స్టాటిక్ ఇనర్షియా అనేది రెస్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ రెస్ట్ గురించి మాట్లాడినప్పుడు స్టాటిక్ ఇనర్షియా అంటున్నాం. ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్ అండ్ దే ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ మోషన్, ఓకే, అండ్ దే మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి ఆ డైరెక్షన్లో మూవ్ అవడాన్ని ప్రిఫర్ చేస్తాయి, చేంజ్ అవ్వడాన్ని ప్రిఫర్ చెయ్యవు, unless some net force acts on it, రైట్? ఇక్కడ ఉన్న ఇనర్షియాని ఏమన్నా డైనమిక్ ఇనర్షియా అన్నాం. అంటే ఒక బాడీ మోషన్లో ఉంటే మోషన్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తుంది, రైట్? ఆ ప్రాపర్టీని ఇనర్షియా అన్నాం, రైట్? దాన్నే మనం స్పెసిఫిక్గా చెప్పడం కోసం డైనమిక్ ఇనర్షియా అంటున్నాం. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తుంది, దాన్ని ఇనర్షియా అని అంటున్నాం. కానీ స్పెసిఫిక్గా స్టాటిక్ ఇనర్షియా అని చెప్తున్నాం, right? When you are moving in a car,
యూ అండ్ కార్ బోత్ ఆర్ మూవింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్, రైట్? మీరు ఒక కార్లో వెళ్తున్నారు, కార్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో మీరు అంతే స్పీడ్తో మూవ్ అవుతున్నట్టు, రైట్? అయితే ఇఫ్ డ్రైవర్ సడన్లీ అప్లైస్ బ్రేక్స్, దెన్ ద కార్ ఈజ్ గోయింగ్ టు స్లో డౌన్, రైట్? ఒకసారి బ్రేక్ అప్లై చేస్తే ఏమవుతుంది? కార్ స్లో అవుతుంది. బట్ యూ టెండ్ టు కంటిన్యూ మూవింగ్ ఫార్వర్డ్. మీరు ముందుకి సేమ్ స్పీడ్లో ఇంతకుముందు ఎలా వెళ్తున్నారో అలాగే వెళ్ళడానికి కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. అందువల్లే మీరు ముందుకు పడతారు, రైట్? బికాస్ దిస్ ఇస్ బికాస్ యువర్ బాడీ వాంట్స్ టు కీప్ మూవింగ్ ఎట్ ద ఒరిజినల్ స్పీడ్ డ్యూ టు ఇనర్షియా, దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఇనర్షియా. అర్థమైందా? మనం సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే కనుక ఇట్ అప్లైస్ రిక్వైర్డ్ ఫోర్స్. మీరు ముందుకు పడకుండా రిక్వైర్డ్ ఫోర్స్ అప్లై చేసి ఆపుతుంది, రైట్? సడన్గా బ్రేక్ అప్లై చేస్తే కార్ స్లో డౌన్ అవుతుంది. కానీ యూ టెన్ టు కంటిన్యూ మూవింగ్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ డైనమిక్ ఇనర్షియా. మీరు ఇంతకుముందు ఉన్న స్పీడ్ ఏదైతే ఉందో అదే స్పీడ్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు డైనమిక్ ఇనర్షియా వల్ల. అందువల్ల మీరు ముందుకు పడతారు. ముందుకు పడకూడదు అంటే ఏం చేయాలి? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏం చేస్తుంది? సీట్ బెల్ట్ ఈజ్ గోయింగ్ టు అప్లై సమ్ ఫోర్స్ టు హోల్డ్ యూ బ్యాక్. మీరు పడిపోకుండా అది హోల్డ్ చేస్తుంది సీట్ బెల్ట్. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే ఎ బాల్ ఈజ్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. నేల మీద పడి ఉంది ఒక బాల్. ఇట్ విల్ రిమైన్ ఎట్ రెస్ట్ డ్యూ టు ఇనర్షియా. దాన్ని స్టాటిక్ ఇనర్షియా అని చెప్పాము, రైట్? ఇఫ్ యూ కిక్ ద బాల్, ఇట్ విల్ రోల్ ఆన్ ద గ్రౌండ్. If you kick the ball, it will roll on the ground. It will continue to be in motion if no other forces acting on it, right? Dynamic inertia valla it will continue to be in motion if no other forces are acting on it. Aithe friction force act chestundi, anduvalla it will slow down and stop after some time, right? It will slow down and stop due to the frictional force acting on it. Otherwise dynamic inertia valla it will continue to move. అర్థమైందా? Now let's quickly take a look at Newton's first law. Every object will remain at rest or in a state of uniform motion unless compelled to change its state by action of net force, right? Net force act చేస్తే మాత్రమే స్టేట్ చేంజ్ అవుతుంది. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ అదర్వైజ్ రెస్ట్లోనే ఉంటుంది. యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే మారుతుంది. అంటే నెట్ ఫోర్స్ కనుక జీరో అయితే, ఓకే, నెట్ ఫోర్స్ అనేది జీరో అయితే ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ విల్ బి ఎట్ రెస్ట్ ఫర్ ఎవర్. ఆబ్జెక్ట్ మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ విల్ బి మూవింగ్ విత్ ద సేమ్ వెలాసిటీ, రైట్? ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ ఆర్ మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ జీరో. న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? ఒక ఆబ్జెక్టు రెస్ట్ స్టేట్లో ఉన్నా లేకపోతే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉన్నా దాని మీద నెట్ ఫోర్స్ అనేది యాక్ట్ చేయడం లేదు. నెట్ ఫోర్స్ యాక్ట్ చేసేది జీరో అని చెప్తుంది. అండర్స్టూడ్? ఇప్పుడు మనం ఇనర్షియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వీటి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పాం ఇనర్షియా ఇస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ that resists changes in its state or motion అని. ఓకే, ఆబ్జెక్ట్కి ఉన్న ఒక ప్రాపర్టీ ఏంటి? ఇనర్షియా. ఆ ఇనర్షియా అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది? ఇట్ రెసిస్ట్ చేంజెస్ ఇన్ ఇట్ స్టేట్ ఆర్ మోషన్. లెట్స్ సే మన దగ్గర ఒక కార్ ఉంది, ఒక సైకిల్ ఉంది. రెండిట్లకి ఇనర్షియా ఉంటుంది, రైట్? ఇనర్షియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కారు సైకిల్ రెండు రెస్ట్లో ఉన్నాయనుకుందాం. రెండిట్లకి కొంత ఇనర్షియా ఉంటుంది, రైట్? దే ట్రై టు మెయింటైన్ ద సేమ్ రెస్ట్ పొజిషన్. మనం ఫోర్స్ అప్లై చేసే వరకు సేమ్ రెస్ట్ పొజిషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాయి కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? వాటికి ఇనర్షియా ఉంది అని చెప్పొచ్చు. అయితే రెండింటికి సేమ్ అమౌంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుందా అంటే ఆన్సర్ ఇస్ నో. కారణం ఏంటంటే మీరు సైకిల్కి కొంచెం పుష్ చేస్తే సైకిల్ని కదపొచ్చు, అంటే కొంచెం ఫోర్స్ అప్లై చేయడం ద్వారా సైకిల్ని పుష్ చేయొచ్చు.
రెస్ట్ నుంచి మూవ్ చేయొచ్చు. అదే కార్ మూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు అప్లై లాట్ మోర్ ఫోర్స్, రైట్? దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, కార్ హ్యాస్ మోర్ ఇనర్షియా కంపేర్డ్ టు ఏ బైసికల్ అని చెప్పొచ్చు. అంతేనా? కార్ని ఎక్కువ మంది పుష్ చేస్తే కానీ కదలదు. అదే సైకిల్ అయితే ఒక బాయ్ పుష్ చేసినా కదులుతుంది. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు అవి రెస్ట్లో ఉండడానికే ట్రై చేస్తున్నాయి కాబట్టి వాటికి ఇనర్షియా ఉంది. అయితే డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తే కదులుతున్నాయి కాబట్టి వాటి ఇనర్షియాస్లో డిఫరెన్స్ ఉంది అని చెప్పొచ్చు. కార్ హ్యాస్ మోర్ ఇనర్షియా కంపేర్డ్ టు ఎ బైసికల్ అని మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. అండ్ ఫర్దర్గా ఈ 2 ఎగ్జాంపుల్సే కాదు, ఇన్ జనరల్ హెవియర్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ మోర్ ఇనర్షియా కంపేర్డ్ టు లైటర్ ఆబ్జెక్ట్స్. Heavier objects are harder to start or stop moving. కార్ని పుష్ చేయాలన్నా, అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్న కార్ని పుష్ చేసి మూవ్ చేయాలన్నా, లేకపోతే ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్న దాన్ని ఆపాలన్నా మనం అప్లై చేయాల్సిన ఫోర్స్ చాలా ఎక్కువ కంపేర్డ్ టు లైటర్ ఆబ్జెక్ట్స్, రైట్? హెవియర్ ఆబ్జెక్ట్స్ ఆర్ హార్డర్ టు స్టార్ట్ ఆర్ స్టాప్ మూవింగ్ కంపేర్డ్ టు లైటర్ ఆబ్జెక్ట్స్. మీరు టెన్నిస్ బాల్ ఆర్ కార్క్ బాల్ ఈ 2 తీసుకున్నారనుకోండి, టెన్నిస్ బాల్ ఈజ్ ఈజీ టు స్టాప్, రైట్? ఒక స్పీడ్తో వస్తుందాన్ని ఈజీగా స్టాప్ చేయాలంటే టెన్నిస్ బాల్ని ఈజీగా స్టాప్ చేయగలుగుతాం కంపేర్డ్ టు హెవియర్ బాల్ దట్ ఈస్ కార్క్ బాల్, రైట్? సో ఇనర్షియా అనేది ఇట్ హ్యాస్ సమ్ రిలేషన్ విత్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, రైట్? మోర్ ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, more the inertia it has, right? The more mass an object has, the more inertia it possesses. So దీని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, mass of an object is a measure of inertia of the object. heavier object or mass ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్కి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉన్న ఆబ్జెక్ట్కి ఇనర్షియా తక్కువ ఉంటుంది, రైట్? దట్ ఈస్ ద రిలేషన్. మాస్ ఆఫ్ an object is the measure of inertia of the object. Understood?